హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ మనం ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి టిప్ అనేది బ్యూటీ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈ బ్యూటీ టిప్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్కైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది. అదేటో ఇప్పుడు చూసేద్దాము. నేను ఒక పాండ్స్ డబ్బాని తీసుకున్నానండి. 10 రూపీస్ అయినా మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేయండి. నేను పాండ్స్ వాడుతున్నాను. పౌడర్ అనేది తీసుకులాగా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకున్నాక అందులోకి పచ్చి పాలు అనేవి యాడ్ చేయాలి. ఈ విధంగా పాలు అనేది యాడ్ చేసుకున్నాం కదా, మీరు పాలు బదులుగా రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మీ స్కిన్ టోన్కి ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్నాక టెక్స్చర్ని చూడండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఈ విధంగా వచ్చేదాన్ని నేను హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను. మీ ఫేస్ మీదైనా లేదంటే నెక్ ఉంటుంది కదండి, నెక్ బ్యాగులో అయినా లేదంటే హ్యాండ్స్ మీద అయినా కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పార్లర్కి వెళ్ళి వేలికి వేలు పెట్టి కన్నా ఇలాగా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుందండి. చాలా అంటే చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా హ్యాండ్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకున్నాక మనం స్మూత్గా అనేది మసాజ్ చేసినట్టు అప్లై చేసుకోవాలండి. రఫ్ అండ్ టఫ్గా అసలు అప్లై చేసుకోకూడదు. ఈ విధంగా స్మూత్గా మనకి 2 ఫింగర్స్ తోటి నైస్గా ఇలాగ అప్లై చేసుకుంటే చాలా స్మూత్గా అనేది వస్తుందండి. స్కిన్ కూడా మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మసాజ్ చేసినట్టు నేను అప్లై అనేది చేసేసుకున్నానండి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక 5 నుంచి 15 మినిట్స్ దాకా అలాగా ఆరనివ్వాలండి. ఇలా ఆరింది కదా, ఆరినాక ఇప్పుడు ఒక తడి క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తడి క్లాత్ తీసుకుని నీట్గా అనేది కూల్ వాటర్ తోటే నీట్గా తుడిచేసుకుంటున్నానండి. ఈ విధంగా తడి క్లాత్ పెట్టుకుని నీట్గా తుడిచేసుకోవాలి. నేను తడి క్లాత్ పెట్టుకుని క్లీన్ చేస్తున్నాను కదా, మీ తడి క్లాత్ బదులుగా మీరు వాష్ చేసేసన్నా చేసేసుకోవచ్చండి. నేను మీకు చూపించడానికి అనేది క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నా హ్యాండ్స్ అనేది ఎంత గ్లోయింగ్గా ఎంత బ్రైట్నెస్గా కనబడుతుందో. ఈ విధంగా చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్ అనేది తయారు చేస్తున్నానండి. ఇంట్లోనే మన ఈజీగా ఫౌండేషన్ అనేది బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాంటండి. దానికోసమని ఇలాగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి కాఫీ వాటర్ వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నా అంత దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి పాండ్స్ పౌడర్ అనేది వేస్తున్నానండి. ఇలాగా ఒక స్పూన్ దాకాని ఇలా వేసాను కదా, ఇప్పుడు అందులోకి నేను పచ్చిపాలని యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిపాలకు బదులుగా మీరు రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పాలని మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలాగే మిక్స్ చేసుకుని మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా, కొంచెం క్రీమీగా కాకుండా కొంచెం లూజ్గానే ఉండాలి. ఎందుకు అనేది లాస్ట్ వరకు చూడండి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకునే దాన్ని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగా రౌండ్గా సర్కిల్గా తిప్పాలి. ఆ ఫౌండేషన్ అంతా ఆ బౌల్కి పట్టే విధంగా మొత్తం సర్కిల్గా తిప్పుకోవాలండి. ఫౌండేషన్ అప్పుడే బాగా రెడీ అవుతుంది మనకి. చూస్తున్నా కదా, ఈ విధంగా మొత్తం బౌల్ నిండా అంటే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా బౌల్ చుట్టూ మొత్తం ఫౌండేషన్ అనేది అప్లై చేసుకున్నాక చూస్తున్నారు కదా, మొత్తం అంతా కొంచెం గట్టిగా అనేది అయ్యింది కదండి. ఈ విధంగా ఉన్నదాన్ని ఇప్పుడు హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసి చూపిస్తాను. మీకు ఎంత బాగా పనిచేస్తుందో. మనకి వేలు వేలు పెట్టుకుని కొనుక్కునే కన్నా ఇలాగ హోమ్ మేడ్గా రేజ్ చేసుకుంటే చాలా రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫేస్ కూడా చాలా గ్లోయింగ్ అనేది ఉంటుందండి. ఇలాగా మీరు ఏది వాడుతారో లోషన్ అనేది తీసుకోవాలి. ఇలా లోషన్ తీసుకొని చేతికి అంతా అప్లై చేసుకోవాలి. ఆ చేతిలోకి మొత్తం ఇంకిపోవాలండి. ఇలా స్కిన్లోకి అంతా మొత్తం ఇంకిపోవాలి మనం రాసుకున్న లోషన్ అనేది. ఇలా ఇంకిపోయినాక కొంచెం అంతా ఫౌండేషన్ అనేది తీసుకోవాలండి. ఇలా కొంచెం ఫౌండేషన్ తీసుకుని మనం ఫౌండేషన్ ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ అలాగే అప్లై చేసేసుకోవాలి. మీరే చూద్దరు కానీ ఆ హ్యాండ్స్కి తేడా అనేది. మీరు ఇలా ఫౌండేషన్ వేసుకున్నాం కదా, ఇలా వేసుకునే దాన్ని స్మూత్గా మొత్తం ఫేస్కి లేదంటే నేను హ్యాండ్స్ మీద చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ మీద అంతా మొత్తం నీట్గా అప్లై చేసేసుకోవాలండి. ఎంత జారుగానే జారుతుంది కదా, మన థిక్నెస్ లేకుండా కొంచెం లూజ్గా కలుపుకున్నాం కాబట్టి చాలా థిక్నెస్ లేకుండా స్మూత్గానే జరుగుతుందండి. చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి తేడా అనేది.
మీరు ఎంత గ్లోయింగ్ ఉందో చూడండి. స్కిన్ అనేది చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను కదా, మీకే రిజల్ట్ అనేది లైవ్లో చూసారు కదా. ఇలాగా వేలుకి వేలు పెట్టుకుని కొనుక్కుని కన్నా మనం ఇంట్లోనే తయారు చేసుకుని మనం హోమ్మేడ్గా ఫౌండేషన్ అనేది తయారు చేసుకున్నాం కదా, చాలా బాగా పనిచేస్తుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.